హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహాస్ లిటిల్ థింగ్స్. అయితే ఈ వీడియో ఏంటంటే నేను 1 వీక్ అయిపోయింది వీడియో షూట్ చేసి అంత అయిపోయి. కాకపోతే నేను ఇంట్రో అనేది ఈరోజు ఇస్తున్నా. అండ్ ఇంట్రో ఇద్దామా అని అయితే నేను అనుకోలేదు. బట్ యా, మీకు వీడియో చూస్తే కొన్ని డౌట్స్ వస్తాయి, అందుకని చెప్పేసి ఇంట్రో ఇప్పుడు ఇస్తున్నా. అయితే ఈరోజు వీడియో ఏంటంటే అమ్మమ్మ మీద ప్రాంక్ చేసిన. ప్రాంక్ ఏమని అంటే, నాకు లవర్ ఉన్నాడు, ఆ లవర్కి డబ్బులు అవసరం ఉన్నాయి, సో నన్ను డబ్బులు అడుగుతున్నాడు అని. నాకు లవర్ ఉండని చెప్పడమే అది పెద్ద విషయము, దానికి ఇంకా నేను డబ్బులు కూడా యాడ్ చేసి అడిగిన అనమాట. సో అడిగితే మా అమ్మమ్మ రియాక్షన్ ఎలా ఉంది, అండ్ యా నేను ట్రైపాడ్ ఎక్కడ పెట్టినా, అమ్మమ్మకి డౌట్ రాలేదా, అవన్నీ మీకు ఇప్పుడు ఇంట్రోలో చూద్దాం అనుకుంటాను. అమ్మ పడుకునే స్పాట్ ఇది, సోఫా, నేను ఇక్కడనే పడుకుంటా, ట్రైపాడ్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక మొదలెడదామా? నాకు వీడియో చేయబోతాయి. రిమోట్ ఏడా పెట్టానే? జీవితం అమ్మా జరుగు. అమ్మమ్మ నీకు ఒకటి చెప్పాలా? ఏం చెప్పాలి? ముచ్చట చెప్పాలా? ఏం ముచ్చట చెప్పాలి? A few moments later. నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలి. 5 లక్షలు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? నిజంగానే ఎక్కడ పోదా ఎవరింతకన్నా అందరి బుద్ధి ఎవరిని? నన్ను 5 లక్షలట. ఎందుకే? తీసుకొని వస్తా. 5 లక్షలు నాకు కాదు, ఎవరికి? ఎవరికి? నాకు కావాలి, ఇస్తావా? అదే మరి నేను తెస్తా. ఎట్లకెళ్ళి? డబ్బున్న కాడికి అండ కుదిరితే అవన్నీ కాదు, నువ్వు నాకు 5 లక్షలు కావాలి, ఇస్తావా? ఇవ్వ. అదేనండి ఇస్తాను. దొంగతనం చేస్తా. దొంగతనం చేస్తావా? దొంగతనం కాదు, ఉత్తగా కావాలి. ఉత్తగంటే నా మళ్ళా ఇస్తా నీకు. యాడదేను ఆ? యాడదేను. నేను 5 లక్షలు అడగంగానే ఎందుకు అడగట్లేమైంది? ఎందుకని అడగవా? అవసరం ఉంటాయి. ఎందుకు? నాకేం అవసరమే. ఏదైనా చేస్తావు. ఏంటిది అది? ఏదైనా బిజినెస్ చేస్తావు, లేకపోతే ఏమైనా కొంటావు. ఎందుకని నేను ఎందుకు అడుగుతా? 5 లక్షలు పెట్టుకుంటారా? కొనొచ్చు. ఒక తులం 2-3 తులాల బంగారం కొనుక్కోవచ్చు. పెయింటింగ్ పనికి వస్తుంది. లేకపోతే 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టి 5 లక్షలకి ఇల్లే పడి కట్టాడు. అయ్యో మొత్తం తాత్పర 5 లక్షలు పెడుతుంటే లేస్తుంటే ఖర్చు పోయి సంపాదించు. అట్టొచ్చామా? కాదు, నాకు కాదు 5 లక్షలు. ఆ బాయ్ ఫ్రెండ్ ఏం చేసుకుంటుందట? అమ్మ నిజంగా. ఎందుకో ఎందుకంటే అప్పులలో ఉన్నాడంట, డబ్బులు కావాలంట 5 లక్షలు. హక్కులు ఉన్నాయి. ఎవరు పక్కన బాయ్ ఫ్రెండ్ అంటే ఎవరు? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. రాయిపోయిందంటే అయ్యో నిజంగానే, జోక్ కాదు. నిజంగా రాయిపోయిందంటే ఎవరా? లవరు. నీరెవరా? ఉండు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. పడు పంపిస్తే మమ్మీ కొట్టారా? ఎప్పుడు ఒక్కడి కంచె పడతాడు కదా. మమ్మీ కొట్టారా? ఉండకూడదు నన్ను. నేను నిజంగా చెప్తున్నా. నిజంగానే నేననే నిజమే. నిజంగా నాకు లవర్ ఉండే. అవును మరి ఉంటే లవర్ ఉంటే ఒకసారి ఇంత కంచె పడ్డా. ఎందుకు వస్తాడు? నీ బిడ్డ కొట్టారా వస్తే? నేను కొట్టా. నువ్వు కొట్టవా? ఎందుకు కొట్టా? వస్తువు జరుగుతుంది. ఎందుకు కొట్టా? ఓ అయితే ఏం కాదా లవ్ చేస్తే? ఏం కాదు. ఇప్పుడు పేరెంట్స్ వంటికి తీసుకుంటారా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అయితే ఇప్పుడు నేను నిజం నవ్వుతుంటే మసాక అనుకుంటున్నావా?
మాట్లాడితే ఏమంటలేదు. నిజంగానే నిజమే అంటున్నా, నేనేమంటున్నా నిజంగానే అంటున్నా. ఆ? ఏముందానా? ఆ. వయసు పిల్లలు ఇంట్లో ఉన్నాక ఏదన్నా ఉంటే అవుతుంది. ఏమైతుంది? ఇక అట్టే అవుతుంది అంటే ఆ. మా దాకంటారు ఏమంది వస్తాయి, వస్తాయి. ఆ. ఇష్టం అంటే ఇష్టం అంటే చేసేపోతారు. లేచిపోవాలా మరి? పోతారు కదా, లేచిపోవాలా మరి? అయిపోయింది బతికి అయిపోయింది ఎక్కేస్తాను ఈ రోజంతా. నీ ఇష్టం. చేసుకోవాలి, అందరి కళ్ళ ముందు చేసుకోవాలి, లేచిపోవాలంటే చేసుకోవాలి. మరి నీ బిడ్డ ఒప్పుకుంటారా? ఆ బిడ్డ ఏం చేస్తుంది? బాయ్ ఫ్రెండ్ ఉన్నట్ట సోనిక? నేనేం చెప్తాను, నాకేం చేస్తానో చెప్పాలి. ఎందుకే నేను మందరాలి కదా నీ? ఆ? అది నిజమో అబద్ధమో చూసుకుని అట్టగొల్లి చెప్తాను. ఊకేనే ఎందుకు నీతో మమ్మీ లేనప్పుడే చెప్తా కదా నీకు ఇట్లాంటివి. అదే మరి మమ్మీ ఉన్నప్పుడు చెప్తానా? నేను చెప్పను. నేను మమ్మీ లేనప్పుడు చెప్పే పని నీకు నిజాలే చెప్తా కదా. నిజమే చెప్తాను కానీ నేనేం చెప్తాను, ఏమని చెప్తావు మమ్మీకి? నేనేం చెప్పాను. మరి మమ్మీ ఎట్లా ఒప్పిస్తావు మమ్మీని? ఏమని పెళ్లి చేసుకుంటానండి సోను. నేనేది చెప్తాను, ఆ? నేను చెప్పాను. ఎందుకు? ఆ? ఎందుకు? ఎందుకు లేడు ఆమెకు లేదు, ఎవరికి లేదు. నువ్వు చెప్పకుండా ఒప్పుకోరు మరి. నువ్వు చెప్పుకోవాలి, నువ్వు చెప్పాలి. పోయినాక చెప్తా. ఏడిపోతే ఇద్దరు పోయినాక చెప్తున్నా. లేచిపోమంటున్నావా? మరి ఇంకేంది, ఆ. నువ్వు 5 లక్షలు చేసుకునేది ఏంటే? అప్పు ఉందంటనే. లేకపోతే కుదపడమా. అయ్యో ఏం మాటలే అమ్మమ్మ. మరి ఇంకేం అట్లా లేదు. ఇస్తారా? ఆయన తప్పుండట, ఇక తెచ్చిస్తే అది చేసుకుంటాడట. ఆయన అయితే అమ్మ నేను అడుగుతా, ఆ పిల్లకి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి తీసుకపోతా. నేను ప్రేమించినా కదనే మరి. నువ్వు ప్రేమిస్తే ఆ? అంత పేరుకోడు ఏం అడగట్లేవేంది? నీకు అవసరం లేదా అని? ఏమని ఎవరేవో ఏంది కథ నీకేమొద్దా? ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ఉంది, ఆ? ఇప్పుడు ఎవరైనా ఉందా? కులం అని ఉందా? ఉందని చెప్తున్నా కదా. ఉంది. ఏమయ్యే లవర్ ఉందంటున్నా అరే ఆ? లవర్ ఉండండి నిజమే. ఆ. ఆయన మాకెన్నో కంట వాళ్ళే. ఆ. మరి ఆయన కంట్లో పడి ప్రేమించుకుంటారా? ఒక్కనాడన్న పడతారు. చెప్పు 5 లక్షలు. మా కాళ్ళు 5 లక్షలు, ఆడే 5 లక్షలు. 5 లక్షలు ఇస్తే నేను చేసుకోమంటావా? 5 లక్షలు ఇచ్చి 2 తులాల బంగారం ఇచ్చేస్తాను. ఏంది? మరి మమ్మీని ఒప్పిస్తావా నువ్వు? ఒప్పిస్తా. ఏమని చెప్పిస్తావు? 5 లక్షలు ఇంట్లోకి ఇస్తావా, కథ అర్పిస్తావా, 20 తులాల బంగారం పెట్టమని ఉన్నాం. అందరికి ఏం చెప్తారు మరి వేరే కులం అయితే? ఇప్పుడు పోయేటోళ్ళకు కులం ఉండరా? నేను లవ్ చేసింది ఎవరు నిన్నుకున్నావు? చచ్చిపోతావా? ఆ. ఖర్చు తీసుకొని జాగ్రత్త నవ్వకావమ్మ నిజంగా అంటున్నా. ఆ? ఆ? ఏమైతుంది? చెప్పమ్మా. మరి ఏ క్యాస్ట్ కావాలి? మన క్యాస్ట్ మన వాళ్ళలో 2 వాళ్ళ. ఆ. వేరే క్యాస్ట్ వద్దా? ఏమో ఇప్పుడు నేను వద్దానంగానే నేను ఏం చేద్దాం మరి ప్రేమించాక? ఆడిపో ఆ? ఆడిపో ఏడికి? ఆడుంటా ఆడు. నేను ప్రేమిస్తున్నా కదా, ఆడిపోతే పోయి మరి నాదేంది పరిస్థితి? ఊరుకో ఆ? ఊరుకోలే, సాధించుకో. ఏం సాగించుకోవాలి? నాకు తెలియలేదా? నాకు బంద్ పెట్టుకో. ఏం బంధు పెట్టుకోవాలి? బాగోదు తింటాను. నాకు ఇష్టం కదా. ఇష్టమైతే పో, మా కూర చెప్పుకుంటా. అట్లా కాదు, మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకోరు ఎవరు చచ్చిపోతామైనా నువ్వు ఇక్కడ బూడిదైనా కూడా ఒప్పుకోరు. నేను చచ్చిపోయినా ఏం లేదా? చచ్చిపోయినా మరి సినిమాలల్లో సీరియళ్ళల్లో వాడు ప్రేమించడం పెళ్లి చేసుకోకపోతే తిడతారు కదా. ఏమని ఆ మధ్యలో అది చుట్టిడా నువ్వు అట్లా బెదిరిస్తా అంటే నీకు చెప్పకపోతుండే. నేను నీకు అన్ని చెప్తా కదా నేను. ఇట్లాంటి చెప్తాను నేను వస్తాను. మరి ఏం చేయాలి ఇప్పుడు నేను? మన సెల్ల నువ్వు దుఃఖం ఎవరిని? అడగడం వాడు దూకడు, నేను దూకుతా. నీకేం బాగా ఆ? నీ దొరకరా ఏంది? దొరకరు. ఆడేవా? ఆ. అయితే పో పో, మాకు చెప్పకుండా పో. మేము లేదు, నేను నీకు చెప్పే పోతా. మాకు చెప్పిపోయినా మేము ఏం చేస్తాం? పోను ఎడికి, మీరే పెళ్లి చేయాలి. మేము జగనాన చెయ్యము, మేము జగనాన అని తోలిస్తున్నాం. ఎందుకు? పడవడం చీ ఎందుకు? కులంగా అనుకుంటున్నాం జనంతో. కులంగా కూడు తులంగా కులంగా కూడే ఏమైతుంది? నాకు నిద్ర వస్తుంది. నిద్ర కాదు, నేను నిజంగా చెప్తున్నా. నిజంగానే నేను అంటున్నా. ఏమంటున్నావు? ఇప్పుడు నేను అనేది ఏంది? కులంగా కూడు తినవద్దు.
తాత ఉంటే తాత ఒప్పుకుంటుండే. ఒప్పుకును అమ్మ ఒప్పుకు. నువ్వైతే అమ్మమ్మ ఏం మాట నేను నేను మాట ఆయన తింటాడు. అవును. పువ్వు పరసలు ఉన్నాను. ఇప్పుడు నుంచి చెర్ల దూకాలా? ఎందుకు సరే కానీ కష్టం వచ్చినది మరి అంటున్నావు కదా. అది చెప్పు ఏడా ఒప్పుకుంటాడు. ఎవరిని? తాత ఇప్పుడు తాత ఉంటే ఒప్పుకుంటుండే కానీ నువ్వు ఒప్పుకో ఫస్ట్. నేను ఒప్పుకో. ఎందుకు ఒప్పుకో? పడవ నీకు ఇష్టం లేకుండా ఎట్లా వేసుకోవాలి మరి? వద్దు. నాకు నువ్వు ఇష్టం చేసుకోవాలి, నేను ఆయన్నే పెళ్లి చేసుకోవాలి. నేను చేసుకో. నేను నేను నిద్ర కాదు, నేను నిద్ర చెప్తున్నా. అమ్మ మళ్ళీ అమ్మ ఉంటది. అవును, నాకు భయం అయితే ఎందుకు మాట్లాడవు? మాట్లాడకు. ఎందుకు? నేను అలా కూర్చుంటా కానీ నువ్వు చెప్పు. నీకు చెప్పు ముచ్చట పనిగానే వచ్చిన నీకు. నాకు ముచ్చట నాకు నిద్ర వస్తుంది. నిద్ర వద్దు కానీ నా ముచ్చట నువ్వు మరి చెప్పకపోతే ఇంత సీరియస్ మాట చెప్తుంటే నీ అమ్మ నిద్ర వస్తుందంటావు. పిల్లలు నీ అమ్మ నిజంగానే నీకు నవ్వులాట వస్తుంది. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే ఒక పక్కన. సరే సరేమ్మా. సరేమ్మా. ఏం సరే? ఏం అది అవదమ్మా. ఇంతకంటే మంచి ముచ్చట ఉంటుందా? ఊకండగా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి ముచ్చట చెప్తావు అంతో. నాకంటే నిద్ర ఎక్కువ అయిపోయింది. పడుకోపో. నాకంటే నీకు నిద్ర ఎక్కువ అయిపోయింది. ఏమని చెప్పినా ఓ మరి నేను పోనని చెప్తున్నా. నువ్వు నీకు పోనని చెప్తున్నా. డబ్బులు 5 లక్షలు కావాలంటున్నా. నువ్వు ఒప్పుకో అని చెప్తున్నా. నేను పోను. ఇందుకు చెప్తా, ఇందుకు కొడుతుంది. నేను కూడా కొడతా. నేను కూడా కొడతా. కొట్టే నాకు ఇప్పుడు కొడతా. ఇప్పుడు కొడతా. నీకు మరి ఎప్పుడు కొడతావు? పోయినందుకు కొడతా. పోను కదా. పోననే చెప్తున్నానే తిక్కల్లా. పోను. ఈ తిక్కల మాటలు ఏం పిల్ల ఏమో నాతో అంత మజా చేస్తున్నాను. మజాక్ నీతో ఎందుకు చేస్తాను? నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పినానా? నాతో చెప్పు. నీకు చెప్తే నువ్వు మీ మమ్మీ మజాక్ చేస్తాను అనుకుంటున్నావు. అయితే ఇందాక నుంచి నువ్వు మజాక్ కాదు గిజాక్ కాదు. ఓకే, నీకు చెప్పినా మమ్మీకి గొలుసులు చెప్పిస్తాను. అప్పుడు నీకు చెప్పలేదా? ఇట్లానే సీక్రెట్ గా, అట్లనే మాటిలకు కూడా సీక్రెట్ గానే చెప్పినా. ఇట్లా నేను కూడా చెప్తున్నా. కూడా 4 అవుతుందని చెప్పు. రొట్టెలు కాదు. నీ అమ్మని మజాక్ చేసలేని. ఏడుకోవాలి. నేను ఏడుకు పోతా అంటలేదే నేను. పైసలు పైసలు అందుకే మమ్మీకి చెప్పు. మమ్మీ ఇందుకు చెప్తా. చెప్పు. ఏమని చెప్తావు? నువ్వు అదే తప్పిస్తావా? అనిపిస్తా మరి. నువ్వు చెప్పినట్టు చెప్తా. అదే నువ్వు చెప్పినట్టు చెప్పడం అది కరెక్టే. నువ్వు కూడా ఒప్పుకోవాలి. నేను కూడా ఒప్పుకున్నాను. ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. నిజంగా ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. మజాక్ కాదు. మళ్ళీ తర్వాతకి నేను మమ్మీకి చెప్తా. అమ్మమ్మ ఒప్పుకున్నా. సరే సరే ఒప్పుకున్నా. 5 లక్షలు మరి ఎప్పుడు ఇస్తావు? నాకు 5 మరి ఎవరిస్తాడు 5 లక్షలు? పిల్లగాని ఫోటో చూపిద్దా నీకు? చూపిపో. నవ్వుతావు ఎందుకే? ఎందుకు నవ్వుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగా చెప్తున్నా. అమ్మా నువ్వు నిజంగా చెప్తున్నా. ఆ ఇల్లు అమ్ముకోడు అవి కాదు. ఎంత గీడికొచ్చింది నీకు వద్దా అవన్నీ? నేను ఎవరితో మాడదా వాళ్ళతో పెళ్లి చేసుకొని వెళ్ళిపోవచ్చా? ఏం అడగవా? ఏమన్నా ఎందుకు అడగవు? పోయి ఇప్పుడు పోయిన వాళ్ళంతా వాళ్ళందరూ వేసుకుని వాళ్ళందరూ నాకు కాదు. చేసిందా ఊకో. ఏం చేసిందా? నేను ఉరికినా ఎట్లా? ఇప్పుడు చెప్తున్నా. నాకు ఇష్టం పెళ్లి చేయాలని ఇచ్చాను. చేస్తానండి. మరి ఆయన గురించి అడగవా? ఏమండి కాదమ్మా, అవన్నీ కాదు కానీ ఇదంతా ప్రాంక్ అంటే ఏంటి చెప్పు. ప్రాంక్ అంటే ప్రాంక్ అంటే మజాకే. మజాకా నాకు తెలుసు. నీకు తెలుసా? మరి తెలుసెందుకమ్మా కోపమైన? కోపం కాకపోతే ఒకటే ఎన్నో పాడవాళ్ళ ముచ్చటాన్ని చెప్తావు. లే గురు అని. సరేలే లే. వీడియో తీసిన నేను ఇంతసేపు.